అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి శివయ్య తండ్రిని. ఇదైతే కొండవీడు ఫోర్ట్ వ్లాగ్, ఇది పార్ట్ 2 అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దీనికంటే ముందు వ్లాగ్ 1 ఉంది కొండవీడు ఫోర్ట్ది, అది చూసి ఇది చూడండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ చాలా కృతజ్ఞతతో ఉంటాను నేను. ఫస్ట్ వ్లాగ్లో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆపోజిట్లోనే మనకి ఇక్కడ రెడ్డి రాజుల్లో అగ్రగణ్యుడైనటువంటి రాజు అనవేమారెడ్డి స్టాచ్యూ ఉంటుందండి. చూడండి ఇక్కడ. సో ఈ స్టాచ్యూ పక్కన వెళ్తే ఇక్కడ వేమన కవి ఉన్నారు కదా, మనకి ఇక్కడ ఒక నానుడి ఉందండి. ఇది వేమన మండపం. చూడండి ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే. అయితే ఇక్కడ ఏంటంటే వర్షంలో తడవని వాళ్ళు అండ్ మన అంటే ఆంధ్రుడిగా పుట్టి తెలుగువాడిగా పుట్టినటువంటి ఎవరికైనా సరే వేమన పద్యము తెలియనటువంటి వాడు ఎవరు ఉండడు అని చెప్పి ఇక్కడ మనకి బాగా సుపరిచితమైనటువంటి పద్యము ఉంటుంది కదా ఒకటి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల చాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఉప్పు కర్పూరము చూడటానికి రెండు ఒకేలాగా ఉన్నా వాటి గుణాలు ఎలా వేరుగా ఉంటాయో, మనుషులు కూడా చూడటానికి ఒకేలాగా ఉన్నా కూడా వారి గుణాలు వారి స్వభావాలు కూడా వేరుగా ఉంటాయని దాని తాత్పర్యము. అయితే ఇది వేమన మండపం అండి. ఆయన వేమన గారు ఇక్కడే కూర్చొని పద్యాలు కొన్ని కవితలు రాశారని చెప్పి ఇక్కడ నానుడి. ఇది వేమన మండపం అని అంటారు. మనకి ఇక్కడ కొండవీడు ఫోర్ట్లో స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఉంటుంది అనవేమారెడ్డి స్టాచ్యూ పక్కనే. ఈయన రాసినటువంటి పద్యం కూడా ఇక్కడ ఒకటి అక్కడ ఉంది మనకి చూడండి. సో ఈ స్టాచ్యూ అంటే ఈ వేమన మండపం దాటుకొని మనం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రాజులు కొండవీటి రెడ్డి రాజులు ఎవరెవరు పరిపాలించారు అంటే ఏ ఏ కాలంలో ఎన్ని సంవత్సరాలు ఎవరెవరు పరిపాలించారు అని చెప్పి ఇక్కడ మనకి బోర్డ్స్ అయితే పెట్టి ఉంటారు. ఇక్కడైతే మనకి మసీద్ ఉందండి. ఇందాక బోర్డులో చూసాం కదా, అది మసీద్కి వెళ్ళే దారి ఇక్కడ. సో ఆ మసీద్ కూడా మనకు కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ అయితే మన కొల్లి శివారెడ్డి గారికి అయితే మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇలా వచ్చి ఇదొక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు వాళ్ళు. కమిటీ అభివృద్ధి శాఖ కన్వీనర్ అయినటువంటి కొల్లి శివారెడ్డి గారు ఇక్కడ మన ఘాట్ రోడ్ని వేసి మనకి అంటే మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు కట్టడాలు ఇవన్నీ మనకి కనిపించి అంటే మనమందరం చూసేలాగా చేసినటువంటి వ్యక్తి కొల్లి శివారెడ్డి గారు. ఆయనకైతే ఫస్ట్ కృతజ్ఞత తెలియజేసుకోవాలి, ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇదే మసీద్ అండి. ఈ మసీద్ దాటి మనం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ పక్కన చుక్కలకొండ బురుజు అని ఉంటుంది. సో ఇది ఇక్కడ సైడ్ నుంచి వెళ్తే మనకి అది ప్లేస్ వస్తుంది, కానీ మేము అటు సైడ్ వెళ్ళకుండా మేము రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ ముందుకు వెళ్దామని చెప్పేసి. ఇక్కడ రాజులు అయితే మనకి 100 సంవత్సరాల పాటు కొండవీటి రెడ్డి రాజుల పరిపాలన కొనసాగించారు. అందులో ప్రథముడు అంటే అసలు మొత్తము 6 పరిపాలించారు ఇక్కడ కొండవీటి రాజ్యాన్ని. వాళ్ళు ఎవరెవరంటే ప్రోలయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, అనవేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకొమటి వేమారెడ్డి మరియు రాచవేమారెడ్డి. ఈ 6 పరిపాలించారు అని చెప్పి ఇక్కడ బోర్డులో పెట్టారండి. మనకి ఫస్ట్ అయితే అసలు ఈ కొండవీటి సామ్రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి. ఈయన పరిపాలన క్రీస్తు శకం 1325 నుంచి క్రీస్తు శకం 1353 వరకు కొనసాగిందండి. ఇక్కడైతే చూడండి మ్యాప్ ఉంది మనకి బోర్డులో అరేంజ్ చేశారు, మొత్తం కోట మ్యాప్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ముందుకు వస్తే ఇక్కడ మొత్తం ఏ రాజులు 6 రాజులు
ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలించారు అని చెప్పేసి ఇక్కడ మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్నీ బోర్డులో మనకి డిస్ప్లే ఉంటుందండి. సో మన ప్రోలయ వేమారెడ్డి అయితే 1325 నుంచి 1353 వరకు ఆయన పరిపాలించారు కదా. సో ఆయన అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించారంట. అక్కడ విజయనగర రాజులు అంటే దండెత్తినప్పుడు రాజధానిని ఇక్కడ కొండవీటు ప్రాంతానికి ఇక్కడికి షిఫ్ట్ చేశారంట. సో ఈ రాజధానిగా చేసుకొని ప్రోలయ వేమారెడ్డి కుమారులలో అగ్రగణ్యుడు అంటే ఆయన రాజ్యం అప్పచెప్పింది అంటే అనపోతారెడ్డి, ఆయన కుమారుడైనటువంటి అనపోతారెడ్డికి రాజపరిపాలన ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో అనపోతారెడ్డి ఆధ్వర్యంలో క్రీస్తు శకం 1353 నుంచి 1364 వరకు ఆయన పరిపాలించారు. ఆయన తర్వాత అనపోతారెడ్డి తర్వాత ఆయన కుమారులు చిన్నవాళ్ళు అవ్వటంతో అనపోతారెడ్డి తమ్ముడైనటువంటి అనవేమారెడ్డి సింహాసనాన్ని అధిష్ఠించి సో ఆయన పాలించారు కొంతకాలము. అనవేమారెడ్డి పాలన అనేది క్రీస్తు శకం 1364 నుంచి 1386 వరకు జరిగింది. సో ఎక్కువ అంటే మనకి అనవేమారెడ్డి స్టాచ్యూ ముందు మనం చూసాం కదా. అంటే ఈయన కాలంలో అంటే బాగా జరిగింది పాలన అనేది. అంటే చాలా వరకు మంచిగా ఉంది అని చెప్పి ఇక్కడ నానుడి. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖంగా సంపదలతో కానీ పాడి పంటలతో అన్నీ తులుతూగా అని చెప్పి ఇక్కడ చరిత్ర చెబుతుంది. సో ఈ అనవేమారెడ్డి తర్వాత అనపోతారెడ్డి కుమారుడైనటువంటి కుమారగిరిరెడ్డి ఆధ్వర్యంలో పాలన కొనసాగించారు క్రీస్తు శకం 1386 నుంచి 1402 వరకు. తరువాత ఎవరి చేతిలోకి వెళ్ళిందంటే ప్రోలయ వేమారెడ్డి తమ్ముడు మాచారెడ్డి మనువడైనటువంటి పెదకోమటి వేమారెడ్డికి కుమారగిరిరెడ్డికి యుద్ధం జరిగి ఈయన చేజిక్కించుకున్నారు పెదకోమటి వేమారెడ్డి. సో ఆయన కొంతకాలం పరిపాలించారు ఇక్కడ 1402 నుంచి 1420 వరకు. దాని తర్వాత రాచవేమారెడ్డి పరిపాలించారు క్రీస్తు శకం 1420 నుంచి కేవలం 1424 కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఈయన పాలనలో కొనసాగిందండి. సో ఇదే ఇంకా లాస్ట్ చివరి రాజు అనమాట రాచవేమారెడ్డి. ఇంకా ఈయనతో ఇక లాస్ట్ అండి 100 ఏళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన కొండవీటి సామ్రాజ్యం అనేది అస్తమించింది. సో ఇక్కడ ఈ కొండవీటు ప్రాంతంలో అంటే ఆ హయాంలో మనకి ఇక్కడ కవులు కూడా ఇందాక మనం చూసినట్లయితే శ్రీనాథుడు అండ్ మనకి ఎర్రాప్రగడ కవిత్రయం అని అంటారు కదా, నన్నయ్య తిక్కన్న ఎర్రన్న అని. వాళ్ళ ముగ్గురిలో ఒకరైనటువంటి అంటే మహాభారతాన్ని మనకి సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో లాస్ట్ స్థానాన్ని దక్కించుకున్నారు. అరణ్యపర్వం శేషభాగాన్ని కంప్లీట్ చేసినటువంటి ఎర్రాప్రగడ ఎర్రన్న గారు. సో ఈ కవులు ఈయన ఆస్థాన కవి అని ఇక్కడ చరిత్రలో మనకి చెప్పబడుతుంది. ఇంకా చాలామంది కవులని పోషించారు కొండవీటి రెడ్డి రాజులు. ఇలా చూసుకుంటూ పోతే మన చరిత్రలో అయితే ఇది ఒక వెలుగు వెలిగిందండి కొండవీడు ప్రాంతం అనేది. ఇప్పుడు మనం చూస్తున్నామంటే నిజంగా అంటే మన చరిత్రని మనము గుర్తు చేసుకున్నట్లే, మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసుకున్నట్లే. మనకి దగ్గరలో ఉన్న దూరంలో ఉన్న ఇలాంటి చారిత్రాత్మకమైన కట్టడాలని మనం ఎప్పుడైనా సరే చూడాలి, మన చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేశం చాలా గొప్పదండి, మన సనాతన ధర్మం చాలా గొప్పది. మన దేశంలో అంటే చాలా సుసంపన్నమైనది, ఎన్నో వజ్రాలు వైడూర్యాలు సంపదలకు కొలువై ఉన్న దేశం అండి మనది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అయితే వజ్రాలని అట్లా రాసులుగా పోసి అమ్మేవాళ్ళంట. అంతకు ముందే కదా ఇది 13వ శతాబ్దము, అంటే ఇంకా ఎక్కువగా సంపదలు ఉన్నటువంటి దేశం అండి మనది. మన దేశ చరిత్ర చాలా గొప్పదండి. మనము ఈ భూమి మీద పుట్టినందుకు ఎంతో గర్వపడాలి. మన వంతు సహాయం కూడా మనం చెయ్యాలి సమాజానికి ఏదో ఒకటి. ఏది చేసినా చేయకపోయినా కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అదే
మన ధర్మాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలండి. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ రీసెంట్‌గా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరిగింది గదా! సో, అప్పుడు ఉక్రెయిన్ మీదకి అంటే అక్కడ మొత్తము నాశనం అయిపోవటం వల్ల ఉక్రెయిన్‌లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పక్కన వేరే కంట్రీస్‌కి వెళ్ళి ఉన్నారు గదా! అంటే అక్కడ యూరోపియన్ కంట్రీస్ అవి ఒకటే అంటే ఒక్కటే ఉండటం వల్ల అక్కడికెళ్ళి వాళ్ళు తలదాచుకోవటమో, లేదంటే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ప్రయాణం కొనసాగించటమో జరిగింది. మన హిందువులుగా చెప్పబడే హిందూ దేశం అంటూ ఉందంటే అది మన భారతదేశం ఒక్కటే అండి. సో, రేపు మనకి కూడా ఏదైనా జరగరానిది జరిగినప్పుడు, ఏదైనా యుద్ధం జరిగి అలాంటి సిచ్యువేషనే మనకొస్తే మనం ఎక్కడికెళ్తాం? మన పొరుగు దేశాలేమన్నా ఉన్నాయా మనకి? మనల్ని ఆదుకొని, ఆదరించే దేశాలు ఉన్నాయా అసలు? అటు చూస్తే చైనా. హ్మ్. అసలు ఇటు చూస్తే ఇంక మనం అసలు చెప్పుకోవడానికి గూడా లేదు. మనల్ని ఆదరించే వాళ్ళు గూడా ఎవ్వరు లేరండి. మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ముందు ముందు జరిగే అనర్థాలు గానీ చాలా వరకు మనం ఎదుర్కోవాల్సొస్తుంది. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన హిందూ ధర్మం ఎంత గొప్పది, సనాతన ధర్మం ఎంత గొప్పది అని మనకి చాగంటి కోటేశ్వరరావు గారు గానీ ఎన్ని ప్రవచనాల్లో చెప్తున్నారు. మన హిందూ ధర్మం అంటే మన ఆచార వ్యవహారాలండి. మన సంస్కృతి, సంప్రదాయాలు ఇవన్నీ మనం పాటించకుండా వేరే మతాల వైపు మనం కన్వర్ట్ అవ్వటానికి వాళ్ళు ట్రై చేసినప్పుడు మనం కన్వర్ట్ అయిపోతే ఇంకా మనకంటూ మిగిలేది ఏమీ ఉండదు. మన దేశం మనం హిందువులుగా ఇది కూడా సెక్యులర్ దేశంగా మారిపోయింది. ఇంకా ఉన్న హిందువులు మనం కూడా అలాగే అంటే ఏది పట్టించుకోకుండా మనకెందుకులే అని ఊరుకుంటే రేపటి రోజు హిందూ దేశంగా చెప్పుకోవటానికి మన భారతదేశం కూడా ఉండదు. సో, మనకి ఏదైనా వస్తే మనల్ని కాపాడటానికి కూడా ఇంకా వేరే దేశాలు ఏవి కూడా లేవండి. సో, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఏదైనా సరే మన చరిత్ర గురించి తెలుసుకోవటం కానీ, మన దేవుళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయటం కానీ ఎంతవరకు చేస్తున్నారు? మన ఉనికిని మనం చాటుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో అయితే మాత్రము చాలా వరకి ఎవ్వరు కూడా పట్టనట్టే ఉంటున్నారు. ఎన్ని దాడులు జరుగుతున్నాయండి. మొన్నటికి మొన్న పహల్గామ్‌లో హిందువులనే టార్గెట్ చేసి ఎందుకు చంపారు చెప్పండి? అది చూసినప్పుడు ఎవరికైనా ఎలా అనిపిస్తుంది? హిందువుల మీదే ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి? వేరే మతాల వాళ్ళు ఎందుకు హిందువుల మీద ఇన్ని దాడులు చేస్తున్నారు? ఇది చాలా అంటే మనం ఇలాగే ఉంటే నిమ్మకి నీరెత్తినట్టు మనం ఏం పట్టించుకోకుండా ఉండొద్దు అసలుకి. మన దేవుళ్ళు, మన సంస్కృతి, మన సంప్రదాయం ఎంత గొప్పది అని మనకి తెలిసినా కానీ తెలియని వాళ్ళకి కూడా చెప్పటానికి చాలా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తెలిసి తెలియక కొంతమంది చెప్పిన మాటలు విని వేరే మతాల వైపు కన్వర్ట్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు చాలా వరకు పెరిగిపోతున్నారు. వేరే మతాల వైపు ఆ మాటలు చెప్పి, ఈ మాటలు చెప్పి కన్వర్ట్ చేసుకోవటానికి చాలా ట్రై చేస్తున్నారండి. చాలా వరకు జరుగుతున్నాయి ఇలాంటివి. సో, ఇలాంటివన్నీ మనం జరగకుండా ఆపాలి, ఖండించాలి. మన సంస్కృతి ఎంత గొప్పది, మన సాంప్రదాయాలు కానీ అసలు ఇవన్నీ మనం పాటించకపోతే గుడికి వెళ్ళటం కానీ, దేవుని పూజించటం కానీ ఇవన్నీ మనకి ఎప్పటినుంచో వచ్చినాయండి. ఇప్పుడు వచ్చినాయి కాదు కదా! సో, మనం ఇప్పుడేంటంటే ఈ కల్చర్‌కి అలవాటు పడిపోయి మనం దీపం ఎందుకు పెట్టాలి, గుడికి ఎందుకు వెళ్ళాలి, దేవుడు ఉన్నాడా, కనిపించట్లేడు, ఇలాంటి చెత్తవాగుడంతా వాగకుండా దేవుడు ఉన్నాడు అనటానికి ఎన్ని నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రోజు మనం గాలి పీల్చుకుంటాము. ఎలా అది మనకేమైనా కనిపిస్తుందా? కనిపించదు కదా! దేవుడు కూడా అంతే. ఎందుకు కనిపించాలి అసలు నీకు? ఈ సృష్టి అంతా నడుపుతుంది ఎవరు? మనకు తెలియని శక్తి ఏదో ఒకటి ఉంది కదా! ఆ శక్తి ఇదంతా నడుపుతుంది. మనకి ఇన్ని తెలిసినా కానీ మనం కొంతమంది అయితే ఇంకా ఏది పట్టించుకోకుండా నాస్తికులుగా తయారవుతారు. అసలు ఇన్ని మన దేవతల వాళ్ళ చరిత్రలు కానీ, స్టోరీలు కానీ మనకి ఎన్ని ఉన్నాయి. అవి ఏవి తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఏవి తెలుసుకోకుండా
వాళ్ళు చెప్పిన మాటలు విని, వీళ్ళు చెప్పిన మాటలు విని ఏది పట్టించుకోకుండా ఇలా ఉంటే రేపు మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే మనమే చాలా చిక్కుల్లో పడే సిచ్యువేషన్స్ కంపల్సరీ మున్ముందు రాబోతున్నాయి. మన ఉనికిని మనం చాటుకోకపోతే చాలా అంటే చాలా వరకు జరుగుతున్నాయండి. బయట ఎన్ని జరుగుతున్నాయి మీరు వినట్లేదా, చూడట్లేదా? ఎంతమంది కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు. మనం హిందువులు ఎవరిని అడగం కదా, మా దాంట్లోకి మారండి, మా దాంట్లోకి మారండి అని. కానీ వాళ్ళు మాత్రం ఎందుకు అడుగుతారు? అసలు మన దేవుళ్ళ దగ్గర లేనిదేంది, అక్కడ ఉన్నదేంటి నాకు అర్థం కాదు. ఏంటో అసలు ఈ మత మార్పిడి ఏంటో నాకు అసలు అర్థం కాదు. ఎందుకు మారాలనుకుంటున్నారో నాకు అర్థం కాదు. జనాలు కూడా ఎందుకు మారుతున్నారు? ఇంత వైభవోపేతంగా ఉన్నటువంటి మన దేవుళ్ళని వదిలేసి వేరే వేరే మతాల వైపు ఎందుకు దారి మార్చుకుంటున్నారో నాకైతే నిజంగా తెలియట్లేదండి. అసలు వింటుంటే మాత్రం ఒక్కసారి అయితే చాలా బాధేస్తుంది. మనకి రామాయణంలో ఆల్రెడీ ఉంది. రాముడు అయోధ్యలోనే పుట్టాడు అని చెప్పి అక్కడ ఆయన జన్మస్థలం అదే అని. అయినా కానీ మనకి ఆ అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి. అది కూడా ఈ మన మోడీ గారి ఆధ్వర్యంలో మనకి రామ మందిరాన్ని నిర్మించటం ఆయన కారణ జన్ముడండి నిజంగా. అసలుకి ఆయన దైవాన్ని ఆరాధిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన దేశాన్ని ఎంత బాగా అసలు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన పరిపాలనలో మనం చాలా అంటే చాలా బాగున్నాం. ఎందుకంటే అంతకుముందు ఎన్ని దాడులు జరిగాయండి మనకి హైదరాబాద్లో, మన గోకుల్ చాట్లో కానీ, ఇంకా లుంబిని పార్క్లో, ఇంకా చాలా వరకు ఎన్ని దాడులు జరిగాయి. కానీ ఆయన పరిపాలన వచ్చిన దగ్గర నుంచి ఒక్కటి జరగలేదు. మొన్న పెహల్గాంలో జరిగిన దాడులు తప్ప మిగతా ఎక్కడ కూడా దాడులు జరగలేదు. ఆయన అంత బాగా మన దేశాన్ని రక్షిస్తున్నాడు. ఆయన పాలనలో చాలా బాగా ఉంటుంది మన దేశం. ఎప్పటికీ మన సహాయ సహకారాలు ఆయనకి అందించాలి. ఆయన ఉన్నన్ని రోజులు మన దేశానికి ఎటువంటి లోటు ఉండదు, ఎలాంటి అభద్రత అనేది రాదు మన దేశానికి. ఆయన అంత బాగా కృషి చేస్తున్నాడండి మన దేశానికి నిజంగా. అలాంటి వాళ్ళు అక్కడక్కడ అంటే ఎప్పుడో కానీ రారు మహానుభావులు అని అంటారు కదా, కారణజన్ముడండి మోడీ గారు నిజంగా. ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్ అసలుకి. ఆయన వెళ్ళి ఈ వయసులో కూడా ఆయన సముద్రం లోపల దాకా వెళ్ళటం కానీ, అసలు రామ మందిరం నిర్మించినప్పుడు ఓపెనింగ్ టైంలో ఆయన 11 రోజులో ఏమో సంథింగ్ ఆయన ఉపవాసాలు ఉండటం కానీ, అసలు ఇంత ఎవరు చేస్తారండి అసలుకి. మన ధర్మాన్ని పాటించడం కానీ, ఇదంతా మనం ఒకరిని చూసి అయినా సరే మనం నేర్చుకోకపోతే ఎలా? ఇవన్నీ చూస్తూ కూడా మనం ఇంకా మన దేవుళ్ళని నమ్మకుండా, పూజించకుండా, ఆరాధించకుండా, గుడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండటము, దీపారాధన చేసుకోకుండా ఉండటం, ఇవన్నీ చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళాలి. వారానికి ఒక్కసారైనా సరే ఇతర మతాల వాళ్ళు ఎలా వెళ్తున్నారు, అట్లీస్ట్ వాళ్ళని చూసినప్పుడైనా మనకు అనిపించాలి కదా, అరే మనం ఏం చేస్తున్నాము అని చెప్పేసి. మనం ఇంట్లో ఉంటే అయిపోద్ది కదా అని కాదండి. దేవుడికి అంటే దేవుడి మీద నమ్మకం ఉండి పూజించాలి అంటే గుడికే వెళ్ళాలా అనే క్వశ్చన్ రావచ్చు మీకు. కానీ అక్కడ ఎందుకు వెళ్తాం? మనకున్న నెగిటివిటీ అంతా పోవటానికేనండి మనం గుడికి వెళ్ళేది కూడా. అక్కడికి వెళ్తే దేవుడికి ఏం రాదండి. దేవుడి దగ్గరికి వెళ్తే మనకే ఎంతో కొంత మంచి జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్తాము. ఊరికనే గుళ్ళు గోపురాలు ఎందుకు కట్టారండి? ఎన్ని వేద మంత్రాలతో ఆవాహనం చేసి విగ్రహ ప్రతిష్ట చేసేది ఎందుకోసము? ఒక పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళటం వల్ల దానివల్ల మనకి ఎంతో కొంత మంచి జరుగుతుంది. మనకున్న నెగిటివిటీ పోవటం కానీ, ఏదైనా సరే వేరే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని కర్మలు సంబంధించినవి వెళ్ళిపోవటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనకి ఎన్ని తెలిసి కూడా మనం ఇంకా గుడికి వెళ్ళకుండా, దేవుని పూజించకుండా ఇలా ఉండటం ఎంతవరకు కరెక్ట్? వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం నిజంగా వాళ్ళందరికీ కూడా
నా నమస్కారాలండి. బట్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా సరే గుడికి వెళ్ళండి. మన దేవుళ్ళ గురించి, మన రామాయణం, భారతాలు, మన దేవుళ్ళు అసలు ఏంటి, ఎవరు, ఇవన్నీ మన పిల్లలకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. తెలుసుకొని మన పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయండి. మన ముందు భవిష్యత్తు వాళ్ళే కదా భావి భారత పౌరులంటే. మన ముందు తరానికి వాళ్ళే కదండి. మరి వాళ్ళు మనమే తెలుసుకోకపోతే, వాళ్ళకి తెలియకపోతే ఇంకా మన దేశం ఇంకా ఎక్కడ పోతుంది, అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో? ఈ జనరేషన్లోనే మనం ఇట్లా ఉంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నాము? ఈ వీడియో చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియో రెడ్డిరాజుల మ్యూజియం సంబంధించిన వీడియో ఉంటుందండి, చూడండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఇంకా సమాప్తం. ఉంటానండి. నమస్తే.